హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైమ్ అండ్ మిరాకిల్స్. ఇవాళ వచ్చేసి నేను నెహ్రూ జియాలజికల్ పార్క్లో ఏమేమైతే చూస్తానో అదంతా మీకు షేర్ చేయబోతున్నాను. చూసేయండి. ఫస్ట్ ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో మనము టికెట్ తీసుకోవాలి. పెద్దలకైతే 110, పిల్లలకైతే 70 రూపీస్ అనమాట. మనము ఎంతమంది పోయినా కూడా పెద్దలకైతే అదే రేటే, పిల్లలకి 70 రూపీస్. ఇది టికెట్ ఆఫీస్. మనం ఇలా కొద్దిసేపు నడవాలన్నమాట. ఇది ఫస్ట్ వ్యూ ఇది అనమాట. మనకు రైట్ సైడ్లోనే ఇలా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా, నీట్గా మొత్తం ఎనిమల్స్ కదంటే ఎనిమల్ థీమ్తో అట్లా పెట్టాలి. ఇక్కడ మనకు మ్యాప్ ఉంటుంది, లోపలంతా ఎలా ఉంటుంది ఏమి అనేసి. ఇది వచ్చేసి మొత్తం 6 కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్ ఈ జియాలజికల్ పార్క్ అనేది. అక్కడక్కడ ఎనిమల్స్ బొమ్మలు పెట్టేసి కొన్ని చోట్ల ఫౌంటైన్ పెట్టేసి మంచిగా చూడడానికి అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు. వీకెండ్స్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒక రోజు ట్రిప్ పెట్టుకోండి. ఇది వచ్చేసి అప్పటికప్పుడు కాదు, ఒక రోజు డే అంతా ట్రిప్ పెట్టుకుంటేనే మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఫుల్ లెవెల్స్లో వస్తుంది అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి, ట్రైన్ కూడా ఉంటుంది. నా సజెషన్ ఏమి అంటే ట్రైన్ కంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కి పోతేనే బెస్ట్ అనమాట. ఒక్కొక్కరికి పర్ హెడ్ 100 రూపీస్ అనమాట. మేము ముగ్గురం కదా, మాకు 300 అయ్యింది. ఇది చూడండి ట్రైన్ వస్తుంది అనమాట. ట్రైన్కి వచ్చేసి 40 రూపీస్ అనమాట. అది పెద్దలకైనా పిల్లలకైనా 40 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం మనకు 1 కిలోమీటర్ వరకు చూపిస్తుంది అనమాట. అంటే ఎనిమల్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయి అనేది చూపిస్తుంది. మేము ఫస్ట్ టైం ఎక్కుతున్నాము. ఎక్కిన తర్వాత మీకు ఏమేమైతే కనిపిస్తాయో మొత్తం చూపించబోతున్నాం. చూడండి. ఈ మామూలుగా అయితే మాకు వచ్చేసి 2 కిలోమీటర్స్ వరకు ట్రైన్ ఉంటుంది అని చెప్పారు. బట్ 2 కిలోమీటర్స్ లేదు, అరౌండ్ ఓన్లీ 1 కిలోమీటర్ దగ్గర ఏవేవైతే కనిపిస్తాయో అవి మాత్రమే చూసేదానికి అవుతుంది అనమాట. నా సజెషన్ ఏమి అంటే ట్రైన్ కంటే బెస్ట్గా సఫారీ అది తీసుకోండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకోండి. మనకు స్టాపింగ్స్ అనేది ఉంటుంది అనమాట. ఇంత సర్టైన్ గ్యాప్కి ఒక స్టాపింగ్ ఉంటుంది. అక్కడ స్టాప్ చేసేసి మనకు వ్యూ మొత్తం మీరే వెళ్ళి చూసి రాపోండి అని చెప్పేస్తారు. అంటే ఎనిమల్స్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడక్కడ మొత్తం మీరే పోయి చూసి రాపోండి అని చెప్పేసి మనకు చెప్తారనమాట. అదే బెస్ట్. అండ్ ఏమంటే పొద్దున టిఫిన్ చేసుకొని మధ్యాహ్నం మీరు క్యారెట్ అన్నా కట్టుకొని పోవచ్చు, లేదంటే అక్కడే మనకు ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి, అక్కడే తినచ్చు అనమాట. పొద్దున వెళ్ళి నైట్ వరకు ఎంజాయ్ చేసేటట్టయితే ఈ ట్రిప్ అనేది చూసుకోండి. చాలా బెస్ట్, అసలు మంచిగా ఉంటుంది. ఏమంటే తిరగడానికి కాళ్ళు బాగా నొప్పిస్తాయి, అందుకే ఎలక్ట్రికల్ వెహికల్సే మనం మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చేసి బటర్ఫ్లై పార్క్ అనమాట. మనం లోపలికి వెళ్ళిపోతే మొత్తం ఏవైతే బటర్ఫ్లైస్ అనేటివి ఉంటాయో అన్నీ మనకు కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూడండి వైట్ టైగర్ అనమాట. బజ్జోయింది పాపం, అది దానికి కష్టం అనిపించి పాపం బజ్జోయింది, అలసిపోయింది. నెక్స్ట్ ఇలా మనకు ఇలా దూరంగా కనిపిస్తాయి అనమాట. మనం ఇప్పుడంతా ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాము. ట్రైన్లో ట్రావెల్ చేయటం వల్ల మనకు దూరంగా కనిపిస్తాయి, దగ్గరగా కనిపించవు. నేను జూమ్ చేసి మీకు చూపించబోతున్నాను. అదోని ఇవి వచ్చేసి ఆస్ట్రిచ్ అనమాట. చూడండి ఆస్ట్రిచ్, అదోండి ఆస్ట్రిచ్ బర్డ్స్ కనిపిస్తున్నాయా లేదా మీకు. అండ్ జింకలు, డియర్స్ అండి, పెద్ద పెద్ద దుంపి అంటాం కదా, దుంపి ఉన్నాయి, జింకలు ఉన్నాయి. ఆస్ట్రిచ్ పాప వాళ్ళ మధ్యలోనే ఉంది. అన్ని పెద్ద పెద్దవి, అన్ని చిన్నవి. ఏ సైజ్ మనకు ఒక్కొక్క ఉంటాయి కదండి, దానిలో నాకు తెలియదు అనమాట. ఒక్కొక్కటి కొన్ని పెద్ద ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి, దుప్పీలు ఉన్నాయి, వైట్ డియర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మొత్తం క్రొకడైల్ అనమాట, ఫౌంటైన్ లాగా, మొత్తం చెరువులాగా. బట్ మాకు ఒక క్రొకడైల్ అయితే కనిపించలేదు ఇందులో. బట్ వేరే దగ్గర అయితే చాలా ఉన్నాయి. మీకు అది కూడా చూపించబోతాను. దీంట్లోనే చూసేయండి, వస్తుంది అనమాట. చూడండి. నేను చెప్పేది ఏంటంటే మీరు మంచిగా పొద్దున్న బయలుదేరి నైట్ వరకు ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే చాలా బాగుంటుంది, ఫ్యామిలీతో సహా రావచ్చు. చూడండి ఎలిఫెంట్స్ చూడండి. ఇది వచ్చేసి చిన్నదనమాట. ఇంకొక చోట అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఎలిఫెంట్స్, చాలా ఇంత లావు ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి దున్నపోతు అంటాం కదండి, దాని యాక్ లాగా అనమాట. అక్కడ అవి ఉంటాయి అన్నమాట అక్కడ. ఇది చూడండి ఇంకొకటి దుంపి అనమాట. ఇది డియర్స్లోనే వేరే ఉంటాయి కదండి. అదోండి వైట్ డియర్ కనిపిస్తుందా మీకు. ఇది వచ్చేసి వైట్ డియర్ అనమాట. చూడండి మొత్తం జింకలే ఉన్నాయి కదా ఇక్కడ.
చాలా అంటే చాలా ఈ సైడ్ మొత్తం జింకలే ఉన్నాయి అన్నమాట. వద్దండి మొత్తం మనము పెట్టుకోవచ్చు అండి. బిస్కెట్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఏమన్నా పండ్లు ఇవ్వచ్చు. హార్డ్గా ఉండేటివి కాకుండా పండ్లు బిస్కెట్స్ ఇస్తే మంచిగా వచ్చి తీసుకుంటాయి అన్నమాట. అంటే మనం వాకబుల్ చేసినప్పుడు అవి మనకి దగ్గరకు వస్తాయి, మనం అప్పుడు ఇవ్వచ్చు అనమాట. ఇంకొకటి అండి ఇక్కడ మంచి పాయింట్ ఏంటి అంటే ప్లాస్టిక్ నాట్ అలౌడ్ అనమాట లోపలికి. మనకు ఎంట్రన్స్లోనే ఏమన్నా ఉంటే బ్యాగ్ చెకింగ్ ఉంటుంది. బ్యాగ్ చెకింగ్లో ఏమన్నా ప్లాస్టిక్ అని మనకు కనిపిస్తే బయట తీసి పడేస్తారు. అదైతే మంచిగా ఉంది చూడండి. మొత్తం అవే అనమాట మాకు కనిపించింది వరకు. అంటే జిరాఫీ ఉంది, మా జిరాఫీ కనిపించాయి, అన్నీ కనిపించాయి. మాకు కనిపించింది ఏంది అంటే అదండి జిరాఫీ. చూడండి ఎంత బాగుంది కదా, పొడవుగా మీకు కనిపిస్తుందా? అదండి జిరాఫీ. మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎక్సైట్గా ఫీల్ అయినారండి. అస్సలు మాకు వర్త్ అనిపించింది అనమాట. అసలు మేము చాలా లాంగ్లో ఉంటాము వచ్చేసి. ఇది ఈ లాస్ట్లో ఉంటుంది జువాలజికల్ పార్క్. మ్యాక్సిమం హాఫ్ డియర్స్లోనే ఒక్కొక్క జాతికి చెందినవి ఉన్నాయి అన్నమాట. దుంపిలంట, జింకలు, కృష్ణ జింకలు అవన్నీ ఉన్నాయి అన్నమాట. దీనిలలో మనం నడుచుకుంటూ పోతే మనకు నీట్గా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనము ఆ ట్రైన్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్ ఎక్కిన తర్వాత ఇలా మనకు ఒక్కొక్క స్టాప్లో మనకు దింపుతారు. ఆ ఫస్ట్ స్టాప్ వచ్చేసి మొత్తం బర్డ్స్ది అనమాట. ఈ బర్డ్స్ది చూడండి, ఇదంతా బర్డ్స్ అనమాట. ఒక్కొక్క బర్డ్ కింద నేమ్స్ రాసి ఉంటారు. మనకు ఏ బర్డ్ అనేది మనకు తెలియనప్పుడు ఆ కింద చూసేసుకొని మనం చూసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. అసలు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఆ సౌండ్కి. కానీ నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కానీ రియల్ దాంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఆ సౌండ్ అనేది. మా పిల్లలు అయితే చాలా సంబరపడిపోయినారు అసలు అవి చూసేసరికి. నాకు కూడా మనం కూడా చాలా ఇష్టపడతాం కదా పిచ్చుకల్ని. కానీ ఇవన్నీ ప్యారెట్స్ అనమాట. ప్యారెట్స్కి సంబంధించినవి ఇవన్నీ చూడండి. ఇక్కడైతే రెండు ఉన్నాయి. ఒకటైతే కొట్లాడుకుంటుంటాయి, ఒకటైతే ఆడుకుంటాయి. చూడండి ఇవైతే వాళ్ళు మొత్తం చిన్న కుండల మాదిరిగా పెట్టారనమాట. కుండలుగా పెట్టేసే ఇది ఏదో బడ్డల గిల ఏదో ఉందండి దాని పేరు. అలా కుండలాగా పెట్టడం వల్ల దానికి ఒక హౌస్ లాగా అనమాట. ఆ హౌస్లో పోయి కూర్చోవడం అంట, చేయడం అంట, అంతా భలే ముద్దుగా అనిపించింది అనమాట నాకు. ముచ్చటగా ఉన్నాయి. ఇక్కడ చూడండి 3 పాపం ఏమో డిస్కషన్ చేసుకుంటున్నాయి. 3 ఫ్రెండ్స్ అనమాట. ముద్దుగా ఉన్నాయి కదా అసలు. 3 కలర్స్ అనమాట, బ్లూ, వైట్, ఎల్లో. చాలా అంటే చాలా బాగుంటాయండి. చిన్న చిన్న పిచ్చుకలు ఇది చూడండి ఎన్నోటి ఉన్నాయో. దానిలోకి మధ్యలో అక్కడ గింజలు వేసింటారు, గింజలు, వాటర్ అన్నీ. ఇది చూడండి అన్ని సమావేశానికి వచ్చినట్టు ఎంత బాగా పైన కట్ట మీద ఎంత బాగా కూర్చున్నాయో చూడండి. ఇవి వచ్చేసి లవ్ బర్డ్స్ అంట. పాపం అందుకే అంత దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నట్టున్నాయి. ఇది చూడండి ఇవి 2 ఏమో చేస్తూ ఉన్నాయి చాలా ముద్దుగా. మనం ఇంతవరకు అయితే ఏవేవైతే చూడనివి ఉంటాయో ఇక్కడ అవన్నీ కనిపిస్తాయండి. దాంట్లో కింద పేర్లు కూడా ఉంటాయి అన్నమాట. మనకు చాలామందికి తెలియకుండా ఉంటాయి కదండి, అవి ఇక్కడ వచ్చేసి చూడొచ్చు అనమాట. అది చూడండి ఎంత ముద్దుగా అసలు అన్నీ నీళ్ళు తాగుతూ ఉన్నాయో. ఇవి వచ్చేసి ఏదో లవ్ బర్డ్స్. ఇవి కూడా అండి అసలు మేకా ఉంది, అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇది చూడండి పైన ఉన్నాయి, చూడండి సందులో కనిపిస్తాయి అనమాట. ఇవి వచ్చేసి రామచిలుకలు. ఇది పెద్ద సైజువి. ఫస్ట్ చూపించినది చిన్న సైజువి, ఇవి వచ్చేసి చాలా పెద్ద సైజు అనమాట. ఇదండి ఇదే మేకావ్. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది కదా. ఇది సౌండ్ అయితే చాలా గట్టిగా వస్తుంది. నేను ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి మీకు వినిపించదు, కానీ సౌండ్ అయితే చాలా గట్టిగా ఉంటుంది అనమాట. అసలు భలే అరుస్తున్నాయి అనమాట అవి వచ్చేసి. చూడండి ఏందో ఆట ఆడుతూ ఉంది అది. బట్ మీరైతే పోవాలనుకుంటే ఖచ్చితంగా పోవచ్చు అండి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 1 డే ట్రిప్ వేయండి. 1 hour 2 hours ట్రిప్ కాదు, 1 డే ఫుల్ ట్రిప్ వేస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి క్రొకడైల్ పార్ట్ అనమాట. చూడండి అక్కడ ఫస్ట్ చూసినప్పుడు ట్రైన్లో పోయేటప్పుడు క్రొకడైల్స్ కనిపించలేదు. ఇది చూడండి ఎన్ని క్రొకడైల్స్ ఉన్నాయో. ఫస్ట్ అయితే మేము రియల్ క్రొకడైల్స్ కాదనుకున్నామండి, కదలకుండా ఉంటాయి. తర్వాత కొద్దిసేపటికి కదిలినాయి అనమాట. ఈ పాండ్లో వచ్చేసి చిన్న క్రొకడైల్స్ ఉన్నాయి. అటు ముందు పోయే పాండ్లో వచ్చేసి చాలా పెద్ద క్రొకడైల్స్ అండి. అసలు ఇంత లావు ఉన్నాయి అనమాట. చూడండి ఎన్నోటి ఉన్నాయో చూడండి. ఇది మాకు ఒక పికాక్ కనిపించిందండి. ఇది అంతే. చూడండి అద్దో చాలా పెద్దవన్నమాట. చూడండి అద్దో ఎంత లావు ఉన్నాయో చూడండి. పాపం అన్నీ ప్రశాంతంగా పండుకున్నాయి. ఇవి ఏవో బర్డ్స్ అండి, కొంగల్ టైప్ లాగా ఉన్నాయి. బట్ కొంగలు అయితే కాదనుకుంటున్నాను నేను. చూడండి కొంగలు అయితే కాదు, బట్ ఏమంటారో తెలియదు. దానికి పేరు కూడా అక్కడ ఏమీ లేకుండింది, అందుకే నేను చెప్పలేకపోతున్నాను. ఇవి వచ్చేసి ఆస్ట్రిచ్కి సంబంధించి అనమాట. మీకు ఇదోటి దూరంలో ఉన్నాయన్నమాట పెద్దవి ఆస్ట్రిచ్లో. 2 ఉన్నాయి అక్కడ పెద్దవి. ఇవి వచ్చేసి చిన్న సైజ్ ఆస్ట్రిచ్ అనమాట. చూడండి మీకు కనిపిస్తుంది కదా.
ఇవి చిన్నవి, దాని పిల్లలు అనమాట ఇవి. అవి పెద్దవి, ఇవన్నీ చిన్నవి. అటు ముందుకు పోతే మనకు దగ్గరికి వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అనమాట. చూడండి అంతా ఇద్దండి. ఈ ముందుకు వస్తే మనకు నీట్గా కనిపిస్తాయి. 4 అట్లా ముందుకు వచ్చాయి అనమాట. అద్దండి ఎంత బాగున్నాయి కదా అసలు. ఇవి చిన్న సైజ్ ఆస్ట్రిచ్. ఇప్పుడు వచ్చేసి రైనోసర్ చూపించబోతున్నాను. అద్దండి రైనోసర్. నేనైతే చిన్నప్పుడు మనకు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్ ఉండేవి కదండి, అందులో చూసానే తప్ప లైవ్లో ఇదే అంటే ఫస్ట్ టైం చూడడం అయితే నేను. చాలా అంటే చాలా బాగుంది అస్సలు. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది పోయినందుకు. అండ్ డైనోసార్ చూసిన తర్వాత హిప్పోపోటామస్ చూస్తాం. ఇది చూడండి పాపం ప్రశాంతంగా గడ్డి తింటున్నాయి. ఇక్కడ వచ్చేసి 2 ఉన్నాయి. ఇది వచ్చేసి సపరేట్ అనమాట. ఇది ఒకటి ఉంది. ఇది చాలా పెద్దది. అవి చిన్నగా ఉన్నాయి, ఇవి పెద్దగా ఉన్నాయి అనమాట. ఇక్కడే వాటర్ ఫెసిలిటీ కూడా ఎప్పుడు రన్నింగ్ అవుతూ ఉంటుందన్నమాట వాళ్ళకి, దాని కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చీతా చూడండి. ఇది చీతా వెళ్ళిపోతుంది లోపలికి, మళ్ళీ వస్తుంది అనమాట బయటికి. ఇలా వచ్చి ఇలా అంతే చూడండి. చూడండి చీతా అనమాట. ఇది చీతానే కదండి, చీతనే. ఇంకొకటి లెపర్డ్ అయితే కాదు, చీతనే. ఇది చూడండి లయన్ అయితే. ఇంకొకటి లేడీ కూడా ఉండిందన్నమాట, అది గుహలోకి వెళ్ళిపోయింది. ఇది వచ్చేసి జెంట్ది, బాగా అరుస్తూ ఉందన్నమాట మేము పోయినప్పుడు. ఇది చూడండి పైన ఉంది, మీకు కనిపిస్తుందా? ఆ పైన ఎక్కి కూర్చోయింది చూడండి. ఇవి వచ్చేసి తోడేళ్ళు అనమాట, నక్కలు కాదు తోడేళ్ళు. చూడండి తోడేలు ఇవి. అవి పరిగెత్తుతూ ఉన్నాయి. ఎందుకు పరిగెత్తుతున్నాయని మేము అనుకుంటే పైన ఒక పక్షి ఉందన్నమాట, ఆ పక్షి కోసం అనేసి అది పరిగెడుతూ ఉన్నాయన్నమాట తోడేళ్ళు ఇవి. నెక్స్ట్ ఇది వచ్చి పెద్ద టైగర్ అనమాట. చూడండి చాలా పెద్ద టైగర్. ఇంకా మాకు ఈవినింగ్ అయిపోయింది అనమాట. మేము రిటర్న్ వెళ్ళిపోతుంటే లాస్ట్లో పాపం ఇవి కనిపించాయి అనమాట మాకు. చూడండి స్నానం చేస్తున్నాయి అవి కూడా. స్నానం ఈవినింగ్ అయింది కదండి, అందుకోసం అనేసి చక్కగా స్నానం చేసేసి ఇంకా రెస్ట్ తీసుకుంటాయి అనమాట. జూ కూడా 6లో